80 లక్షలు ఉందా? 40 లక్షలు ఇదా ఇది ఒక బండి ఉందంటే వాడు ఇల్లు అది కట్ చేయగానే ఇట్లా గుంజగానే బోర్డు ఇటువంటి గమనించాను. इधर भी है देखो इधर వర్క్ మరి పని చేపిస్తుంది. अरे पत्ता शेरियाल के इलाके में म्यूनसिपाल के इलाके में ये रोड कॉन्ट्रैक्टर म्यूनसिपाल के इलाके में मोरियाँ काम करने के लिए बदन सिंह काम कर रहे हैं। लिहाजा ये बदन सिंह और रिश्वत को बहुत आदत हो गए है। शेरियाल में एक को 15 मीटर से 14 मीटर निकालना बोल के डरा रहे। उन पैसे दिए तो 13 को निकाल रहे, एक को 13.5 को निकाल रहे, एक को 14 को नहीं दी उसको बराबर 14 को निकाल रहे। लिहाजा सलाह को दिए तो एक रेट, सलाह नहीं दिए तो एक रेट। पत्थर हमारे को दिए तो उनको पैसा बनना हो रहा, नहीं के तो वो लोड करके बाहर लेके जाके पत्थर बेच ले रहे। सलाह भी हमारी सलाह हमारे को देना तो पैसे पूछ रहे, नहीं तो उन्होंने लेके जाके बेच ले रहे। हमको डरा रहे, अभी अंदर से जाता बोल के। और मेरे को फ़ोन लेना चाहिए, फ़ोन होना चाहिए मेरे। 5000 रुपये कम पड़ गया, 5000 रुपये दो मेरे को, ये तो मैं आपको 6 इंच सेव कर दूं बोल के बोले। बदन सिंह बोली तो मैं मेरे पास नहीं है, तो मेरे बाजू वाले के पास 2000 रुपये बदल लेके 2000 रुपये दिया। अभी 3000 रुपये कब देता? मैं देता साहब, आपका काम होते कि देता। बोली तो वो 3000 रुपये नहीं दिए उसको। अब क्या है कि मेरे एक 4 इंच भी मेरे को नहीं छोड़े। वही मेरे बाजू के मकान वालियाँ को आधा मीटर छोड़ दिए, एक को 1 मीटर छोड़ दिए। आप टेप ला लीजिए, मैं मपा के बता दूँगा। तब सबको एक ही इंसाफ़ी होना, मेरे को एक इंसाफ़ी, दूसरे को एक इंसाफ़ी, ये हिसाब नहीं होता साहब। ये 4 इंच है साहब, ये 4 इंच भी नहीं छोड़ रहे। बाहर जो सब उधर जाओ, उधर जाके साहब 13.5 फीट 13.5 मीटर में निकालिए। उधर 1 मीटर छोड़ दिए, 1 फीट छोड़ दिए। और इनका वीडियो भी है साहब, इन्हों पत्थर ढुलाते, मेरा मकान का पत्थर मेरे चाहिए, पत्थर ढुलाते 2000-3000 रुपये लेते, नहीं के तो लोड करके बाहर बेच लेते। वो भी वीडियो है साहब, मैं आपको बता दूँगा। 1 घंटे मशीन रोक देगी, टिप्पर के ड्राइवर से और हिटाची के ड्राइवर से पत्थर खरा वालियाँ को अंदर दलाते 2000-3000 रुपये लेके। नहीं बोली तो उनका पत्थर लेके जाके बाहर बेच ले रहे। ये बदन सिंह पैसे को बहुत शेरियाल में आदत हो गए। लिहाजा साहब इनको देख के तो कटिंग चर्या इनके ऊपर आप लेना चाहिए साहब। చేర్యాల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి, నేను ఒక నాయకుడిని. నాకు ఈ బదన్ సింగ్ నాకు అన్యాయం చేస్తుండు, నాకే కాదు చాలా మందికి చేస్తుండు. ఎవరు డబ్బులు ఇస్తే ఒకళ్ళకు 13 ఫీట్లు తీస్తుండు, 15 మీటర్లకు ఒకళ్ళకు 13 మీటర్లు తీస్తుండు, ఒకళ్ళకు 13.5 తీస్తుండు, ఒకళ్ళకు 14 మీటర్లు తీస్తుండు. పైసలు ఎంత ఇస్తే ఆ విధానంలో తీస్తుండు. టేపును పట్టుకపోయి మీరు కొలిసినా అంతే ఉండాలి. మా పక్కనే ఒకళ్ళకు 13.5 మీటర్లు తీసిండు, 13.5 మీటర్లు. వాళ్ళు మెట్లు పోతాయని మెట్ల కిందికి వెళ్ళి సొరకె కొట్టి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని 10,000 రూపాయలు తీసుకొని మెట్లకు సొరకె కొట్టి మెట్లు పోకుండా కిందికి వెళ్ళి మాలు పోసుకున్నాడు. ఇంకో పక్కకు కూడా పోకుండా వాళ్ళ పందిరికిన ఎటువంటిది పోకుండా ఆయన మాలు పోసిండు. నాకు ఒక 6 నుంచి 3 ఇంచులు మందమే ఎక్కువ ఉంది, ఇది కాపాడాలి నీకు అంటే 5,000 రూపాయలు అని బదన్ సింగ్ అడిగిండు.
5,000 రూపాయలు ఎందుకన్నా, అందరికీ ఇడిచిపెడుతున్నావు కదా, నాకు కూడా ఇడిచిపెట్టు అని నేను అనడం జరిగింది. నేను ఒక నాయకుని అన్న, కాంట్రాక్టర్ మేము ఇప్పించింది కదా అని నేను అన్నాను. అంటే అట్లా కాదు, 5,000 రూపాయలు ఇస్తేనే చేస్తా, లేకుండా మొత్తం 14 మీటర్లకే తీస్తా బరాబర్ అని అంటే, సరే మరి ఏం చేయాలని ఒక 2,000 రూపాయలు ఇచ్చిన. నువ్వు తీసిన తర్వాత 3,000 రూపాయలు ఇస్తుంది భజన్ సింగ్, సరే తీ అని చెప్పిన. నా దగ్గర లేకుండా ఎంబడే ఇప్పుడు కావాలి, నేను కొత్త ఫోన్ కొంటా, నాకు పైసలు లేవు, కొత్త ఫోన్ కొంటా, ఇప్పుడు నాకు 5,000 కావాలి అంటే 2,000 రూపాయలు నా దగ్గర లేకుంటే మా పక్క షాప్ అతని దగ్గర 2,000 రూపాయలు బదులు అడిగి ఇచ్చిన ఫోన్ కొనుక్కుంటా అంటే 3,000 రూపాయలు ఇంకా ఇయ్యలేదని ఆ కోపంతో ఇంచు కూడా ఇడిచిపెట్టకుండా నా అరుగులు మొత్తం ఖరాబ్ చేస్తుండు. అందరికీ కూడా అలాగనే చేస్తే బాగుంటుంది, కానీ ఒకళ్ళకు 13 మీటర్లు, ఒకళ్ళకు 13.5 మీటర్లు, నాకు 14 మీటర్లు తీస్తుండు. కావున దయచేసి ఈ భజన్ సింగ్కి ఎవరు కానీ కాంట్రాక్టర్ గారు, రోడ్డు కాంట్రాక్టర్ గారు మున్సిపల్ పరిధిలో మోరీలు దీపిస్తున్నారు. దానికి ఈ భజన్ సింగ్ కొన్ని లక్షల డబ్బు సంపాదిస్తుండు. మా రౌతు మాకు ఇవ్వాలంటే ఒక ధర, మా సలాక మాకు ఇవ్వాలంటే ఒక ధర, ఒక్కొక్కరికి రౌతు మోపిస్తే ఒక ధర, వాళ్ళ టిప్పర్ డ్రైవర్ తోటి, వాళ్ళ ఇటాచి డ్రైవర్ తోటి లోపటికి రాళ్ళు మోపిస్తాడు. 2,000 3,000 తీసుకుంటాడు దగ్గరుండి. ఇయ్యని వారికి అది లోడు చేసి బయటికి పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సలాకా కావాలంటే ఒక రేటు, రౌతు కావాలంటే ఒక రేటు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.